ఫ్యామిలీస్ స్టేజ్ మీదకొస్తున్నాయి. అందులో భాగంగా కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ స్టేజ్ మీదకొచ్చారు. గ్రేట్ మూమెంట్ ఫర్ సన్ అండ్ ఫర్ డాడ్. ఖచ్చితంగా ఒక సామాన్య కష్టపడి లోవర్ దిస్ థింగ్ నుంచి మిడిల్ క్లాస్ నుంచి పైకొచ్చిన వ్యక్తులు, అలాంటి వాళ్ళని ఎవ్వరైనా సరే తొందరగా అప్రిషియేట్ చేస్తారు. కష్టానికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. అండ్ ఈ రోజున లైక్ నీ కష్టంతో నువ్వు పైకొచ్చి మమ్మల్ని చాలా గర్వపడేటట్టు చేశావు అని చెప్పడమే కాకుండా లాస్ట్లో ఆయన చెప్పిన 4 వాక్యాలు మాత్రం చాలా బాగున్నాయి. కప్పు శాశ్వతం కాదు, నీతి శాశ్వతం. ఎలా ఆడావు అన్నది చాలా ముఖ్యం. అండ్ 10 మంది మీద బ్రతకకూడదు, 10 మంది నీ వల్ల బ్రతకాలి. అండ్ ఆడియన్స్ మనసులు గెలుచుకోవాలి, అది శాశ్వతంగా ఉంటుంది. కానీ కప్ అన్నది ఈరోజు ఉంటుంది, పోతుంది. ఆ మాట ఎంతోమంది గెలిచిపోతున్నారు. బిగ్ బాస్ వాళ్ళందరూ ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా సరిగ్గా తెలియదు. బట్ కొంతమంది అందులో గెలిచిన వాళ్ళలో కొంతమంది పేర్లు మాత్రం మారి మ్రోగిపోతున్నాయి ఇప్పటికి కూడా వాళ్ళు. సో అదే విధంగా అలాంటిది గెలుపు కావాలి అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో నీ ఆట నువ్వు ఆడు, అండ్ ఆట ఆడేది కూడా చాలా కరెక్ట్గా ఆడాలని చెప్తున్నారు. గ్రేట్ ఫాదర్కి ఎలాంటి ఇది లేదు, ఏమంటారు, కోరిక అట్లాంటిది లేదు. కరెక్ట్గా ఉండాలనే చెప్తున్నారు. మనిషికి విలువలు నేర్పిస్తున్నారు. అది నాకు చాలా బాగా అనిపించింది. నువ్వే గెలుచుకొని రావాలి, నువ్వే కొట్టుకొని రావాలని అందరు చెప్పినట్టుగా ఆయన చెప్పట్లేదు. చాలా డిఫరెంట్ అనిపించింది. చాలా మంచిగా అనిపించారు. చాలా మంచి వ్యక్తిలాగా కూడా అనిపించారు. చాలా కష్టపడి పైకి వచ్చారు అనిపిస్తుంది. సో మీరేమంటారు? డెఫినెట్గా ఎస్ అనే అంటారు. అందరికీ ఈ మాటలు నచ్చుతాయి. బికాస్ కళ్యాణ్ ఈస్ వెరీ వెరీ డిజర్వింగ్. కళ్యాణ్ డెఫినెట్లీ చాలా డిజర్వింగ్, వన్ ఆఫ్ ద డిజర్వింగ్ కంటెస్టెంట్ అంటే